సో మరి ఢిల్లీకి చంద్రబాబు పవన్ బీజేపీతో పొత్తు ఫిక్స్ దీని మీద మా సీఎండి గారు వంశీ గారు నమస్తే సార్. రాజు గారు నమస్కారం. నమస్తే సార్. సరే, ఇక రాజకీయాల్లో సరే ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా, ఓటు వలన ఇప్పుడు బీజేపీకి యాంటీ ఓటు, టీడీపీ జనసేన వీడెళ్ళిపోతుంది, ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక వాటిని రాబోయేటువంటి అంశాల్లో మనం డిస్కస్ చేయొచ్చు. కొంత నష్టం ఉంటుంది, కానీ రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ అవసరాలు, రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటి దాంట్లో ముందుకు వెళ్తున్నాం అనేటువంటి దాన్ని వీరిద్దరు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సరే, ఏదన్నా కానీ రాష్ట్రానికి ఎవరి వలన కానీ మంచి జరిగితే తప్ప ప్రయోజనం లేదు. కానీ ఎప్పుడైతే రామ మందిరం తర్వాత భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ అలా పెరిగింది అనేటువంటి నేపథ్యంలో అటువంటి గ్రాఫ్, అటువంటి సంకేతం రావటం మనం గమనిస్తే, రామ మందిరానికి ఇనాగరేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు. దాంతో ఒక పాజిటివ్ ఇండికేషన్, అంటే వాళ్ళందరూ కొంత ఎక్కడో దగ్గర అటాచ్ అయ్యి ఉన్నారు, ఎక్కడో దగ్గర కమ్యూనికేషన్ జరుగుతా ఉంది అనేటువంటి అదొక నిదర్శనం. ఆ నిదర్శనం తర్వాత ఈ మీటింగ్ తర్వాత రేపు మీటింగ్ తర్వాత భవిష్యత్తులో పొత్తుల ప్రకటన. మరి ఏ స్థానాలు ఇస్తారు, ఏ స్థానాలు వారు అడుగుతున్నారు, ఏ స్థానాల్లో వారు కసరత్తు చేయాలనుకుంటున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కొంత సమాచారం ఉంది. కానీ వాటిని రేపు మనం మరింత వివరంగా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం రాజు గారు ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫ్లైట్ టైం అవుతుంది, కాబట్టి రేపు దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రేపు దీని మీద డీటెయిల్డ్ గా ప్రజలకి ఉన్న అంశాలు, దాంట్లో జరగబోతున్నటువంటి అంశాల గురించి కూడా రేపు మనకున్నటువంటి సోర్సు, వాటి అంశాల ద్వారా మరింత సమాచారం తెలియజేద్దాం. రాజు గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్.